ఫైనల్గా మేమైతే తిరుపతికి బయలుదేరాం. మార్నింగ్ 6:40కి ఉండే ట్రైన్ అయితే మేము 5:30కి రైల్వే స్టేషన్లో వెయిట్ చేసి ట్రైన్ అయితే క్యాచ్ చేసాం. మార్నింగ్ జర్నీ కాబట్టి మాతోటి మేము ఎంత ఫుడ్ తీసుకొచ్చుకున్నా మేము ఎక్కువ శాతానికి తీసుకుంది అయితే బయటిదే అనుకోండి. అందులో వచ్చిన శనగలు కావచ్చు, సమోసాలు కావచ్చు, ఇక అన్నీ మేము బయట ఫుడ్డే తినేసాం ఎక్కువ శాతానికి. మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని ఇలా డే అంతా ట్రైన్లో ట్రావెల్ చేయడము వాళ్ళకి ఇదే. ఎప్పుడైనా మేము నైట్లో ట్రావెల్ చేస్తాం కానీ ఇలా మార్నింగ్ పూటే చేయము. కాబట్టి వాళ్ళు మంచిగా పైన ఒక సీట్లో వాళ్ళు పైన మంచిగా ఆడుకుంటున్నారు. మేమేమో ఈడ కింద మంచి మంచి వ్యూస్ చూసుకుంటా తిరుపతికి వెళ్తున్నామని ఎగ్జైట్ అవుతూ ఉన్నాను నేనైతే. ఎందుకంత ఎక్సైట్మెంట్ అని అంటే, ఎందుకంటే మా పిల్లలు చిన్నగా ఉన్నారు. వాళ్ళకి ఒక 10-11 అలా వచ్చినాక తిరుపతికి వెళ్దాం అనేసి మా ప్లాన్ అది. కానీ ముందే వెళ్తున్నాము. నేను శనివారాల వ్రతం చేసుకున్నాక ఒక నెల మీద 15 రోజులు అంతే వెళ్తున్నాము అంటే నాకు అనిపించింది. అంటే ఇలా వ్రతం చేసుకోవడం వల్ల కూడా దేవుడిని చూడాలి అని ఉండే, నాకు చేసిన వెంబటే పోవాలని ఉండే. కానీ వెళ్తామో లేమో, ఇంకా టైం పడుతుంది, దేవుడు పిలిస్తేనే పోయేది, మనం అనుకుంటే పోతాం అనేసి అనుకున్నాం. కానీ త్వరగానే వెళ్తాము, ఇలా వెళ్ళాల్సి వస్తుందని అనుకోలేదు. కానీ చాలా సంతోషంగా వెళ్ళాము. చాలా చాలా మంచిగా దర్శనం అయింది దేవుడిని కూడా. ఒక 2 సెకండ్లు చూడడానికి ఎంతమంది భక్తులు ఎన్ని గంటలు వెయిట్ చేస్తున్నారని అంటే ఆయన మహిమ మన మాటల్లో చెప్పలేం అన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అక్కడికి వెళ్ళడం. కానీ ఆ ప్లేస్కి వెళ్ళగానే గాడ్ నేను తిరుపతికి వచ్చేసాక ఒబ్బా అసలైన టాస్క్లు ఇక తిరుపతికి వచ్చాక గాడ్ ఎంత రష్ అంటే అంత రష్ ఉన్నారు అసలు. శ్రీనివాస కాంప్లెక్స్ అని అయితే ఆ పబ్లిక్ని చూశాక మా మైండ్ బ్లాక్ అయిపోయి బయటికి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా టిఫిన్ చేసుకున్నాం మేము. తర్వాత పోయి టోకెన్లు ఇస్తున్నారంటే 12 o'clock కట్టించిరండి లైన్. 12 నుంచి 5 o'clock ఇచ్చిర్రు. రాత్రి అంతా అసలు నిద్ర లేదా టోకెన్స్ కోసం. ఫ్రీ దర్శనాలకు ఒక్కొక్కరికి 12 hours అట్లా పడుతున్నాయి. అంటే పిల్లలు ఇబ్బంది పడతారు అనేసి ఇక టోకెన్స్ కోసమే ఒక 5 hours వేస్ట్ చేసాము. కానీ 1 day తర్వాత ఇచ్చారండి దర్శనము. మేము వెంబటే టోకెన్స్ తీసుకొని వెంకటాద్రి నిలయంకి వచ్చేసాము. ఇక్కడనైతే కొత్తగా కట్టినట్టు బాగా చల్లగా ఉండేసరికి మళ్ళీ మేము రూమ్స్ తీసుకోనికి ట్రై చేసాం. కానీ రూమ్స్కి కూడా 3 lines ఉండేసరికి లాకర్ తీసుకున్నామండి సపరేట్గా. కానీ లాకర్ ఫెసిలిటీ కూడా బాగుంది, అంత అదనిపించలేదు. ఎలాగో రేపు దర్శనం కదా అని కాసేపు పిల్లలు మేము అందరం కలిసి ఇక వైకుంఠ ఏకాదశికి అన్నీ సిద్ధం చేస్తున్నట్టు అన్నిటి పెయింటింగ్లు వేస్తున్నారు, చెట్లను తీసి అన్నీ మార్చారు, అన్నీ మంచిగా లైట్స్ సెట్టింగ్స్ అవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ దగ్గరుండి చూసి చాలా బాగా అనిపించింది ఇవన్నీ రెడీ చేయడం చూసి. అక్కడనే పక్కకే ఉన్న లేపాక్షిలకు వెళ్ళాం. లేపాక్షిలను అయితే నిజంగా చాలా వెంకటేశ్వర స్వామి ఇవి మళ్ళా బీట్స్ అవన్నీ చాలా బాగున్నాయండి, చూసాము. మీరు మళ్ళీసారి వెళ్తే కనుక లేపాక్షిలకు వెళ్ళండి, చాలా మంచి కలెక్షన్ ఉంది, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. వెంకటేశ్వర స్వామి నలుపు రంగంలో చాలా బాగుండేది. కొద్దిగా అంతే ఇక్కడ లేపాక్షిలో కొంచెం షాపింగ్ చేశాను. మీరు వెళ్ళినప్పుడు చూడండి, చాలా మంచి కలెక్షన్ ఉంది. కానీ ప్రైజెస్ కొంచెం హై చెప్తురు, కానీ బాగున్నాయండి కలెక్షన్. బీట్స్ ఇట్లా అన్నీ ఒరిజినల్ లాగానే అనబడ్డాయి, కానీ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారండి. కానీ నాకైతే అన్నీ చాలా బాగా నచ్చినాయి. వెళ్ళలో చూసినవి ప్రతిదీ తీసుకోవాలని అనిపించింది. ఆఖరిగా చాలా బాగున్నాయి. చిన్న చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి, గణపతి విగ్రహాలు, పాదాలు అసలు ఒకటి లేదు అనుకుంటూ ఉన్నాయి, చాలా బాగున్నాయి. కానీ రేట్లు కూడా చాలా హెవీగానే పెట్టారండి, దేనికి తక్కువ పెట్టలేరు. చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ ఖాదీ కాటన్స్ చాలానే ఉన్నాయి. ఒకటి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న ఇవి వెంకటేశ్వర స్వామి అని కాకపోతే జ్యువెలరీ ఐటమ్స్ అవి ఇవి అన్నీ చాలా బాగున్నాయి అనుకోండి. జ్యువెలరీ ఐటమ్ కూడా చాలా బాగున్నాయి. ఇది వెంకటేశ్వర నామాలది చాలానే బాగుంది. కానీ దీని ప్రైస్ అయితే చాలా హెవీగా చెప్పారు. అలా ఇక షాపింగ్ చేసుకుంటూ నచ్చినవి కొనుక్కుంటూ అలా తిరిగేసి ఎలాగో దర్శనం రేపు కాబట్టి ఈరోజు వరాహదేవుని దర్శనం అన్న చేసుకోవచ్చని అలా షాపింగ్ చేసుకుంటూ మెల్లమెల్లగా వెళ్ళి ఇక్కడనే పక్కకున్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి
వరాహదేవునికి కాడ అక్కడ కూడా లైన్స్ అండి. అబ్బో ఎక్కడ లైన్ లేదు అన్నట్టు ఏం లేదు, మొత్తం లైన్సే ఉన్నాయండి. పబ్లిక్ అంటే చాలా హెవీగా ఉండే, అసలు క్రౌడ్ ఎట్లుందంటే ఇట్లా చాలా ఉంది. మీరే చూడొచ్చు అసలు ఎంత ఉన్నారంటే అంత ఉన్నారు. ఇంకా అప్పుడు నాకు అనిపించింది రేపు ఎలా అవుతుందో దర్శనము, ఎన్ని గంటలు అవుతుందో అనేసి అనిపించింది. కానీ చాలా అండి, ఒక్కొక్కరు అయితే 12 hours మార్నింగ్ ఈరోజు నైట్ వచ్చారంటే మళ్ళీ తెల్లారి అది టైంకి నైట్కి బయటకు వచ్చారండి. అసలు దర్శనానికి అంతంతసేపు లైన్లో ఉండడం అసలు వాళ్ళు ఓపిక నాకు అది అనిపించింది. నాకు జస్ట్ 4 hours పట్టిందండి దర్శనానికి, నాకు ఎక్కువ టైం అయితే ఏం పట్టలేదు. కానీ చాలా బాగుంది, చాలా మంచి దర్శనం అయింది. మేము మార్నింగ్ లేచి దర్శనానికి బయలుదేరైపోయాము. అలా నడుచుకుంటూ నేను మా ఆయన పిల్లలు మా మమ్మీ వాళ్ళతో వెళ్ళిపోయారు. నేను మా ఆయన కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోయాము దర్శనానికి. మేము వెళ్ళేసరికి మాకు 11 o'clock ఉండే, అసలు మేము వెళ్ళేసరికి గేట్లు ఓపెన్ చేసేసారు. మేము 8 o'clockకి గేట్లకు వెళ్ళిపోయాము. నడుచుకుంటూ వెళ్ళే లోపల 1 గంట సేపు నడిచామండి. తర్వాత మళ్ళీ ఒక రూమ్లో మమ్మల్ని అందరినీ పెట్టేసి టిఫిన్ పెట్టారు, ఉప్మా ఇచ్చిరు, పాలు ఇచ్చిరు. అందరూ టిఫిన్ చేసి పాలు తాగి ఒక 10 minutes కూర్చోగానే మళ్ళీ వదిలారు కొద్దిసేపు. మళ్ళీ వదిలాక మళ్ళీ కొంచెం ఒక 1/2 అలా నడిచాక ఫోన్స్ ఇట్లా అవన్నీ తీసుకున్నాక ఒక 1/2 నడిచిన తర్వాత మళ్ళీ ఒక రూమ్లో ఒక 1 hour పెట్టారు. ఆ 1 hour అయ్యాక వదిలారు. మెల్లమెల్లగా వెళ్తుంది లైన్. ఒకటేసారి హెవీ క్రౌడ్ అయిపోయింది అసలు. అలాగ మెల్లమెల్లగా వెళ్తూ స్వామివారి గుళ్ళోకి అడుగు పెట్టాము. అసలు స్వామివారు దీపాల వెలుగులలో ఎంత బాగా కనబడేటంటే, నేను కళ్ళు మూసుకున్నా నాకు ఇట్లా స్వామివారి ముఖం ఇట్లా కనబడుతుంది. నాకైతే దర్శనం అయ్యాక కొద్దిసేపటి దాకా నాకు అదే నేను చూసేసాను స్వామివారి నాకు కనబడ్డాడు అనేసి అలానే ఉండిపోయాను అనుకున్నాక చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత లడ్డూలు తీసుకున్నామండి, ప్రసాదాలు తీసుకొని మెల్లగా నడుచుకుంటూ వచ్చేసి అన్నప్రసాదానికి వెళ్ళాము. అక్కడ కూడా ఒక 5 lines ఉన్నాయండి. 5 lines మేము ఇలా 5 lines తిరిగేసి వచ్చే లోపల ఒక హాల్లో ఉన్న వాళ్ళందరూ తినేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మేము తినే లోపల ఇంకొక అసలు వాళ్ళ మెయింటెనెన్స్ ఎంత బాగుందంటే 5 rounds పెట్టిరని అనుకున్నాము. ఇవి తిరిగే లోపలనే తినాలని ఆకలి వెళ్ళిపోతుంది అనిపించింది. కానీ అక్కడికి వెళ్ళి ఆ భోజనం తింటుంటే అసలు ఎంత పెద్ద రెస్టారెంట్, మన ఇంట్లో ఎన్ని వండుకున్నా ఇక్కడ తిన్న ఫీలింగు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంత చాలా బాగుండే అక్కడ. మేము తిరిగి ఇక లాకర్స్కి వచ్చాము. ఇక్కడ ఇవన్నీ రెడీ చేస్తారు వైకుంఠ ఏకాదశికి. స్వామి మళ్ళీ ఎప్పుడు పిలుస్తాడో అనుకొని మనసులో మళ్ళీ త్వరగా రావాలని, నేను అనుకున్నది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మంచి వీడియోలతో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః.